హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అంటే రైతు భరోసా పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పెండింగ్ నిధులను విడుదల చేయడం జరిగింది. అంటే 4 ఎకరాల నుంచి మనకు 10 ఎకరాల వరకు కూడా సాయాన్ని విడుదల చేస్తామని చెప్పారు. మరి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను ఒకేసారి 12,000 రూపాయలను జమ చేయాలని చెప్పి సూచిస్తోందన్నమాట. అంటే యోచిస్తోంది ప్రభుత్వం. మరి ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రణాళికలు రచించారు. మనకు దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి అయితే చేకూరబోతుంది. ఇక 15,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మనకు ఇటీవల పంట నష్టం జరిగిన రైతులకు కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సాయాన్ని మన తెలంగాణ ప్రభుత్వం అందించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి రైతు భరోసా కింద కూడా 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసాను అందించి మరి 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల వరకు కూడా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. గతంలో 2 విడతలుగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇవ్వాలని భావించినా ఇప్పుడు ఒకేసారి 12,000ను జమ చేసే యోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ వానాకాలం అయిపోయింది. ఇప్పుడు అంటే మనకు యాసంగి అయిపోయింది, వానాకాలం అనేది మొదలవుతుంది. మరి వానాకాలం రైతు భరోసా కింద ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇప్పటికే మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం డబ్బులను అయితే వేయబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. మరి రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో మనకు 2 విడతలుగా అంటే యాసంగిలో 6,000, వానాకాలంలో 6,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు ఒకేసారి ఈ 2 విడతల డబ్బులను కూడా అంటే యాసంగి మరియు వానాకాలానికి సంబంధించిన గతంలో 15,000 ఇస్తామన్నారు. మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైతు భరోసాను కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి 12,000 రూపాయలకైతే తెచ్చిందంటే ఒక 3,000 రూపాయలను తగ్గించి 12,000 రూపాయలను మాత్రమే ఇస్తామని చెప్పింది. మరి ఆ 12,000 రూపాయలను మనకు పక్కన పెట్టేసి ఇప్పుడు రబీ సీజన్లో ఇచ్చేసారనమాట. అంటే యాసంగికి డబ్బులు అయితే ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే మొదలు కాబోతోంది. మరి ఖరీఫ్ సీజన్ నుంచి కూడా రైతులందరికీ కూడా ఒకటేసారి అంటే వానాకాలం సీజన్ అనమాట, ఒకేసారి 15,000 రూపాయలను ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది రైతులకు మంచి అప్డేట్ అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ భారీ మొత్తాన్ని అంటే ఇప్పుడు మనకు ఈ విధంగా వెయ్యాలి డబ్బులు అంటే ఒక 15,000 కోట్లకు పైగా అవసరం అవుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక ఆర్థిక సవాల్ అయితే వచ్చిందనమాట ప్రభుత్వానికి. మరి రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని యాసంగిలో వేయాల్సినటువంటి నిధులను మనకు ఇప్పుడు ప్రభుత్వం అయితే వేస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ప్రస్తుతానికి 1 ఎకరం లోపు భూమి ఉన్న వారికి, ఆ తర్వాత 2, 3, 4 ఎకరాల వారికి విడతల వారీగా సాయం అయితే అందింది. ఇక 4 ఎకరాల పైబడిన రైతులకు సాయం అయితే అందాలి. మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే వీరికి సాయం చేస్తాం అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే విడుదల చేసినట్లు ఆయన ఆదేశాలు అయితే అందించారనమాట. మరి దాని ప్రకారం రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. మరి గతంలో మనకు రైతులకు 7,500 రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తూ ఉంటే మరి ఇప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. మరి ఇట్లా ప్రభుత్వము నిధుల కొరత వల్లే ప్రభుత్వం తగ్గించడం కూడా జరిగిందని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ రైతులకు 4 ఎకరాల పైనకు నిన్నటి నుంచి కూడా పైసలు అనేది విడుదల చేయడం జరిగింది. మరి 4 ఎకరాల పైన భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రేపటి నుంచి ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది. ప్రతి రైతు కూడా ఉండి ఈ రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతు భరోసా కోసం ఇప్పుడు రైతులంతా కూడా ఎదురు చూసి అలసిపోయారు. మరి ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసాను 4 ఎకరాల నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల వరకు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని పొందడానికి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీకు డబ్బులు జమ అవుతాయి. అర్హుల జాబితాలో పేరు ఉంటేనే మీకు డబ్బులు జమ అవుతుంది, లేకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. ఈకేవైసీ చేసుకుని ఉండాలి, ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే డబ్బులు అయితే రాదు. 5 ఎకరాల పై నుంచి ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి రైతులకు ఊహించిన విధంగా కూడా మనకు రేపటి నుంచి కూడా 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అయితే మనకు దాదాపు 30,000 రూపాయల వరకు కూడా జమ చేయబోతుంది. ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేస్తూ కూడా రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. దాదాపు 4 నుంచి 10 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.